మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. అంశం ఏంటిదంటే తప్పిపోవుట. ఈ తప్పిపోవుటకు కారణాలు ఏంటిది? కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిగా చిన్న ఉపమానం మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక తండ్రి కూతురు ఒక ఊరుకు ప్రయాణమై వెళ్తున్నారు. రాత్రి వేళ వారు ప్రయాణమవుతుంటున్నారు. వారు దిగి బస్సులు లేని యొక్క సమయంలో నడిచి వెళ్ళాలి. ఆ ఫారెస్ట్ నుండి మరి దాటి వారు అనుకునే ఒక ఊరికి వెళ్ళాలి. అలాంటి ఒక సమయంలో మరి తండ్రి చెప్పాడు, మీదిగో బిడ్డ, నువ్వు నా చేయి పట్టుకో, నాతోనే ఉండు, నన్ను విడిచిపెట్టి నువ్వు ఎటు పోకు అని చెప్పి తన కూతురును తీసుకొని వెళ్తున్నాడు నడుచుకుంటూ. అప్పుడు తన చేయి పట్టుకున్న కూతురు ఏయో శబ్దాలు, మరి జంతువుల శబ్దాలు విని, డాడీ జంతువులు వస్తున్నాయి, నాకు భయం వేస్తుంది అంటాది. అప్పుడు తండ్రి అంటాడు, భయపడక బిడ్డ, నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి తండ్రి అంటాడు. మరి ధైర్యంగా తన కూతురు తనతో కలిసి మరి వెళ్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళే వరకు మరి ఇంకా పెద్ద పెద్ద శబ్దాలు, ఏయో జంతువులు భయం వేస్తున్నాయి. అయినా తండ్రి చెప్పాడు, భయపడక బిడ్డ, నేనున్నాను కదా, నా చేయి బిగ్గర పట్టుకో చెప్పాడు తండ్రి. అప్పుడు కుమార్తె కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ ఏదో మంచి పూల చెట్లు, ఏదో తనకు నచ్చింది అక్కడ ఏదో కనబడ్డాది. తండ్రి చేయి విడిచిపెట్టింది. మరి అక్కడ ఆ పువ్వుల చెట్టు లేకుంటే తనకు కనబడే యొక్క ఇష్టమైనది ఏదో దాన్ని బడి పడిపోయిన తర్వాత తండ్రి అలాగనే నాతో వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళి కొంచెం దూరం ముందుకు వెళ్ళారు. తీరా చూసే వరకే కూతురు వెంబడి లేదు. ఆ కూతురు పరిస్థితి చూసినట్లయితే అడవిలోకి తప్పిపోయి మరి దారి తప్పి ఒక ఘోరమైన యొక్క లోయలోకి, గుట్టలోకి వెళ్ళిపోయింది. అక్కడ భయంకరమైన జంతువులు ఉన్నాయి, చాలా భయం వేస్తుంది. మరి త్రోవ దొరకడం లేదు, అది మొదలే ఫారెస్ట్. చాలా భయంకరమైన ఒక పరిస్థితిలో ఆ కుమార్తె మరి ఏడుస్తూ, మరి ఏ దారి లేక, ఏ గమ్యం లేక, మరి ఏ దిక్కు లేక ఒక భయంకరమైన బాధను అనుభవిస్తుంది కుమార్తె. దీనికి కారణం ఏమంటారు? తన కుమార్తె తప్పిపోయినందుకే ఈ భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తుంది. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఈ సమాజంలో మరి ఎందుకు ఈ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పొంది మీరు దీన్ని ఏలుడి అని చెప్పిన ఆ దేవుని మాట ఎక్కడ పోయింది? ఈరోజు మనమంతా ఎందుకు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉండిపోయాం? మనం ఎందుకు ఈ యొక్క పరిస్థితిని అనుభవిస్తున్నాం? ఎందుకు మనం ఈ బాధలు అనుభవిస్తున్నాం? ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నాం? ప్రియమైన మిత్రులారా, ఈ అన్నిటికి కారణం ఒక్కటే, మరి తప్పిపోవట. ఈ తప్పిపోవడం ద్వారా, దేవునికి దూరం అవ్వడం ద్వారా ఈరోజు మనం భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నాం. మొదటిగానే మరి ఆదాము దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు నాతో కలిసి దినదినము నువ్వు నాతో కలిసి మాట్లాడుతూ నాతో కలిసి ఉండాలి. ఆ దేవుడు మరి ఆ ఏదోను తోటలకి వస్తూ వెళ్ళేవాడు. ఆ ఏదోను తోటలో ఆదాము కూడా మరి దేవునితో కలిసి ఉండేవాడు. కానీ ఒకరోజు ఏమైపోయింది? ఆ పాము చెప్పిన మాటలు వినబట్టి మరి తప్పిపోయాడు. తప్పిపోయిన తన జీవితం ఏమైపోయింది? ఈరోజు ఒక భయంకరమైన బాధను అనుభవించవలసిన ఒక పరిస్థితి. కష్ట జీతం చేస్తే తప్ప బ్రతకలేని ఒక పరిస్థితి. ఇటు చూస్తే మృగములు వెంబడి వాడుతున్నాయి, ఇటు చూస్తే పాములు వెంబడి వాడుతున్నాయి. ఒక భయంకరమైన పరిస్థితిని అనుభవించాడు మరి ఆదాం. అదే రీతిగా ప్రియమైన మిత్రులారా, ఎందుకు ఆ పరిస్థితిని ఆదాం అనుభవించాడు? ఎందుకు ఆ భయంకరమైన ఆ పరిస్థితులను మరి ఇప్పుడు మనమంతా అనుభవిస్తున్నామంటే ఆదాము తప్పిపోయాడు గనక ఈరోజు మనమంతా కూడా అలాంటి యొక్క పరిస్థితిని అనుభవిస్తుంటున్నాం. అందుకొరకే ఈరోజు మరి ఇంకా అదే యొక్క స్థితి జరుగుతుంది, ఇంకా అదే పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే అందరం తప్పిపోతున్నాం, అందరం దేవునికి దూరం అవుతున్నాం. దేవుడు అనుకున్న యొక్క విధానాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. ప్రియమిత్రులారా, మరి తప్పిపోవడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకున్నట్లయితే దాని నుండి మనం బయటపడే అవకాశాలు మనకు కనబడుతుంది. అందుకొరకే ఒక వ్యక్తి తప్పిపోవడానికి మొదటి కారణం ఏంటిది అంటే, కీర్తనలు 58:3 వచన ప్రకారం, యోబు 6:24 వచన ప్రకారం మరి తప్పిపోవడానికి కారణం ఏంటంటే అబద్ధం. ఈరోజు మానవుడు లేచినది మొదలుకుంటే నిద్ర అయ్యేంతవరకు కూడా అబద్ధమే. నిద్ర కలలో కూడా వీడు అబద్ధం ఆడుతూనే ఉంటారు. అంటే మానవ జీవితంలో టోటల్గా అబద్ధాలు, ప్రతి దానికి అబద్ధం. సత్యం చెప్పడం బంద్ అయిపోయింది. ఈరోజు సత్యం అనేది కనబడకపోతుంది. వారిని ఎవరి నోటి నుండి సత్యం మొలుస్తుందా? సత్యం లేనే లేదు. ఎందుకంటే సత్యం యేసు ప్రభు దూరమైన తర్వాత అసలు సత్యం పోయింది. ఆ సత్యాన్ని బోధిస్తున్న యొక్క బోధకులను ఈరోజు లేకుండా చేస్తుంటున్నారు. సత్యం బోధిస్తున్న యొక్క బోధకులు ఈరోజు ఎవరన్నా ఉంటే దానికి మతాన్ని అంటగట్టి మరి ఆ యొక్క సత్యాన్ని బోధించకుండా చేస్తున్నారు. సాతాను ఆటంకం చేస్తూ, సాతాను విరోధంగా పనిచేస్తూ ఈరోజు సత్యానికి విరోధంగా పనిచేస్తుంది సాతాను. ఈరోజు సత్యం ఎక్కడ జరుగుతుందండి? సత్యం ఎక్కడ నడుస్తుందండి?
ఎక్కడ సత్యం ఉంది ప్రియ మిత్రులారా? ఆ సత్యాన్నే చంపేశారు ఆ రోజు యేసు ప్రభువును. తప్పిపోవడానికి కారణము అబద్ధం. ఈ అబద్ధాల ద్వారా మానవుడు తప్పిపోతుంటున్నాడు. అందుకొరకే ఇదిగో మనం కొంచెమైనా దేవునికి భయపడి మన నోటి నుండి మరి సత్యం పలకడానికి మనము ప్రయత్నం చేద్దాం. రెండవ విషయానికి వచ్చినట్టయితే తప్పిపోవడానికి కారణం ఏంటిది అంటే మరి బలం వీడ్చిన తర్వాత మరి కనుదృష్టి తప్పిపోతుంది, తక్కువ అవుతుంది అని చెప్పి రాయబడింది. బలం ఎప్పుడైతే మనలో విడిచిపోతుందో, బలం ఎప్పుడైతే మనలో లేకుండా అవుతుందో అప్పుడు కనుదృష్టి అనుకొరకే ఈరోజు ఎక్కువ శాతం పాత కాలంలో చూసినట్టయితే అప్పుడు చాలా కళ్ళు ఎక్కువ కనబడుతుండేది పెద్ద మనుషులకి. ఇప్పటికి కూడా కొంతమంది కళ్ళు కనబడతాయి మంచిగా, కానీ ఇప్పటి పిల్లలకు మరి చిన్న పిల్లలకి కళ్ళు కనబడదు సక. కారణం ఏంటంటే వారిలో ఒక బలం లేదు, సక తిండి లేదు, ఆహారం వాళ్ళు తీసుకోవడం లేదు. ప్రియ మిత్రులారా, ఈరోజు మరి మనలోని ఒక బలాన్ని మనమే తగ్గించేసుకుంటున్నాం. మనలోని ఒక బలం మనలో తగ్గిన కొద్దీ కనుదృష్టి తప్పిపోయినట్టుగా మనకు కీర్తనలు 38:10 మనకు కనబడుతుంటుంది. మూడో విషయానికి వచ్చినట్టు తప్పిపోవడానికి కారణం ఏం రాయబడిందండి? తొందరపడి నడుచువారు తప్పిపోతారు. వారి జీవితంలో ఎప్పుడు తొందరపడమే, ప్రతి దానికి తొందరే. ఈరోజు ఏ దానికి తొందరపడుతుంటున్నారో, ఉరుకులాడుతుంటున్నారో అందుకొరకే మరి వారు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. తొందరపడే యొక్క వ్యక్తులు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆలోచన చేసి ఆలోచన ప్రకారంగా ఏది ముందుకెళ్ళాలా, ఎలా చేయాలా, మనం ఒక జ్ఞానయుక్తంగా ముందుకు వెళ్ళాలి. తొందరపడటం ద్వారా మరి తప్పిపోతున్నారు. సామెతలు 19:2 ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియ మిత్రులారా. అందుకొరకే మనము ప్రభు కొరకు త్వరపడాలి తప్ప ఈ లోక సంపాదన సంపాదించుకోవడం కొరకు, ఈ లోక ఆశల కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు మనం తొందరపడకూడదని చెప్పేసి మీతో నేను మనవి చేస్తుంటున్నాను. నాలుగో విషయానికి వచ్చినట్టయితే మరి కీడు కల్పించువారు ఎవరైతే కీడును కల్పిస్తారో, ఇతరులకు కీడు జరగాలని, ఇతరుల కీడును సంభవించాలని, ఇతరులకు కీడు చెయ్యాలని ఏ వ్యక్తి అయితే తన మనసులో అనుకుంటారో, కీడు కల్పించే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు తప్పిపోతారు. తన జీవితం నుండి, తన బ్రతుకుల నుండి, తనకు నిజంగా దేవునికి దూరంగా వారు తప్పిపోతారని ఇక్కడ రాయబడింది. ప్రియ మిత్రులారా, సామెతలు 14:22 కనబడుతుంది. కీడు కల్పించే ప్రతి ఒక్క వ్యక్తి తప్పిపోతాడు, దేవునికి విరోధంగా ఉంటారు. ఈరోజు దేవునికి ఎదురుగా కీడు చేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రజలను దూషించి ద్వేషించి ఈరోజు చెడ్డ మాటలు పలికి ఈరోజు వారిని లేకుండా చేయాలని చూస్తున్న ఒక గుంపు కలదు. అలాంటి ఒక గుంపులు ఎన్నో ఉన్నాయి ప్రియ మిత్రులారా. అలాంటి ఒక గుంపులు తప్పిపోయారు. ఈరోజు దేవునికి దూరం అయిపోయారు. వారు తప్పిపోయిన యొక్క వ్యక్తులు ఈరోజు మరి కీడు కల్పించే యొక్క మనసు ఉండకుండా మేలు చేయగలిగిన యొక్క మనసు మనకు ఉండాలని చెప్పేసి మీతో మనవి చేస్తున్నాను. ఐదో విషయానికి వచ్చినట్టయితే దేవుని మార్గము తెలుసుకోలేని వారు. దేవుని మార్గం ఎవరికైనా చెబితే వారు వినరు, వారు తెలుసుకోవాలని వాళ్ళకి ఆశ కూడా ఉండదు. చెబితే వినేవాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడి మార్గం, సత్య మార్గం తెలియదు వాళ్ళకు మొత్తం తెలిసిన ఏదైనా ఉందంటే అంకర మార్గమే, ఏదైనా తెలిసింది ఏదైనా ఉందంటే తప్పుడు మార్గమే. వారి యొక్క బ్రతికే ఒక తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంది. వాళ్ళు దేవుడి గురించి ఎక్కడ తెలుసుకుంటారు? ఏ దేవుడు అయితేందిలే, ఏదైతేందిలే అనే ఒక విధంగా ఉంటుంది. అసలు దేవుడు ఎలాంటి వాడు, ఎట్లా ఉండాలి, ఎలాంటి గుణాలు ఉండాలి, ఎలాంటి యొక్క మంచి తత్వం ఉండాలి, అసలు దేవుడి గురించి ఏం తెలుసుకుంటున్నాడు ఈ యొక్క వ్యక్తి? దేవుని గురించి తెలుసుకోలేని యొక్క వ్యక్తి తప్పిపోయినట్టే. ఈరోజు ఇంకా మనం దేవుడి గురించి లోతుగా తెలుసుకోవాలి. అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఎలా వస్తాడు, దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు, దేవుడు ఎలాంటి వ్యక్తి అయితే మనకు దేవుడు, నిత్యం పూజిస్తున్న యొక్క దేవుడు మనకు ఎలాంటి వాడుగా ఉండాలి. ప్రియ మిత్రులారా, మనం తింటున్న యొక్క ఆహార విషయానికి వచ్చినట్టయితే మనకు ఇష్టం కాకుంటే, మనకు నచ్చకుంటే, మన తాతనాడు నుండి తిన్న యొక్క ఆహారం కూడా అది మనకు నచ్చకుంటే కొత్త ఆహారం లేకుండా మనం నచ్చినట్లుగా మనం ఆహారాన్ని చేసుకుంటాం. టీవీలో ఏదైనా నచ్చుతుందంటే ఆ ప్రోగ్రాం మనకు నచ్చకుంటే నచ్చిన యొక్క ప్రోగ్రాం పెట్టుకుంటాం. కానీ నిత్యం పూజిస్తున్న యొక్క దేవుణ్ణి మరి ఎలాగా మనం గుర్తుపడుతున్నామా? ఎలాంటి ఒక వ్యక్తిని మనం గుర్తుపడుతున్నామా? అసలు దేవుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత మనకు ఉంది. తెలుసుకోలేని వారంతా కూడా తప్పిపోతారు ఇక అని మరి ఇక్కడ రాయబడింది. హెబ్రీ పత్రిక 3:10 కనబడుతుంది. ప్రియ మిత్రులారా, ధనాపేక్ష గలవారు తప్పిపోతారని 1 తిమోతి 6:21 కనబడుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ధనం 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 సంపాదన, ఇల్లు కట్టడం, అలాగని పెళ్లి చేయడం, సంపాదించుకోవడం, వాడిని మోసం చేయడం, ఏ రీతిగానే సంపాదించడం. ఈరోజు సేవకుల సైతం సంపాదనలో పడిపోయారు. ఎందుకు వచ్చావు? సేవకు అని చెప్తారు. వారు చేస్తున్నది ఏంది? సంపాదన. పౌలు అంటాడు, నేను అన్ని పెట్టతో సమానంగా విడిచిపెట్టి నేను వచ్చానని. పౌలు బరాబరే ఉన్నాడు. పౌలు బోధ చేస్తున్న యొక్క మనుషులే బాగలేరు. ఈరోజు చాలామంది
నేను దేవుని కొరకు వచ్చానని చెబుతారు. మరి దేవుని కొరకు వచ్చారా, సంపాదన కొరకు వచ్చారా? దేని బట్టి సంపాదిస్తున్నారు? ప్రియ మిత్రులారా, ఈరోజు ఇప్పటికి నేను సేవ చేస్తూ నేను ఏది కూడా ఇప్పటికి నేను సంపాదించలేదండి. దేవుని సేవలో సంపాదించుకోవడానికి కాదు, ఇండ్లు కట్టుకోవడానికి, బిల్డింగ్లు కట్టుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి కాదు. అవి అర్థం నేను చెప్పడం లేదు, అవి దేవుడు ఇస్తాడు. కానీ వాటి కొరకే ఎంబడి పడుతుంటున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. మోసం చేసి సంపాదించుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రియ మిత్రులారా, మరి ఇది చాలా తప్పు. అక్కడ ఇక్కడ కొనుక్కుంటూ ఏదో వాళ్ళ డబ్బు వీళ్ళ డబ్బు వచ్చిందంతా నాదే అని చెప్పేసి ఈరోజు సేవకులకు ఇవ్వాల్సిన సపోర్ట్ను నువ్వే దిగమింగేస్తూ ఈరోజు ఒక సేవ చేయవలసిన దినాలు సేవ బంద్ చేసి మరి నీ సొంత భవనాలు కట్టుకుంటూ ఈరోజు సంపాదించడం మొదలుపెట్టారు. బైబిల్ ట్రైనింగ్ సెంటర్లు అని పెడతారు. బైబిల్ ట్రైనింగ్ సెంటర్లు అని పెట్టి పిల్లలందరినీ అక్కడ పెట్టుకుంటారు. ఆ పిల్లలతో బిల్డింగ్లు కట్టడం, ఇండ్లు కట్టడం. ఎందుకంటే అక్కడ మేస్త్రి పని అవన్నీ తప్పాలే కదా, కూలీలు తప్పాలే కదా. అటు నచ్చిన డబ్బంతా కూడా వాళ్ళు పక్కకి వెనకేసుకుంటారు. ఎంత ఘోరంగా అండి ఈరోజు డబ్బు సంపాదించుకోవడానికి సేవకు రాలే. మనం డబ్బు సంపాదించుకోవడానికి కాదు, డబ్బు సంపాదించుకునేదానికి మనం యొక్క దేవుడు నిన్ను పిలవలే. ప్రియ మిత్రులారా, ఈరోజు విశ్వాసులు కూడా ఆదివారం విడిచిపెట్టేసి సంపాదన అని చెప్పేసి మరి వారు వెళ్తుంటున్నారు. చాలా తప్పండి. ఈరోజు దేవుని యొక్క ప్రార్థన విడిచిపెట్టి, దేవుని స్తుతించడం విడిచిపెట్టేసి నీ యొక్క సొంత పనుల మీదకి, నీ సంపాదన మీదకి వెళ్తే ఆ సంపాదన ఒక రోగం అయితే చాలా ఎక్కడో పోతాయి. ఏదైతే మనం సంపాదిస్తున్నామో అది నిలవదండి. మనం మోసం చేసి సంపాదించింది మోసంతోనే వెళ్ళిపోతుంది. అబద్ధం వాడి సంపాదించిన అబద్ధంతో వెళ్ళిపోతుంది. ఇతరులకు నోటికర కొట్టి, ఇతరులకు కడుపు కొట్టి సంపాదిస్తున్నా కదా తొలగిపోతుంది. వీళ్ళు లంచం తీసుకుని సంపాదిస్తున్నారు, అది ఉండలేదు. అందుకొరకు ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ధనాపేక్ష గలవాడై ఉంటున్నాడని మనం చూస్తున్నాం. 1 తిమోతి 6:21లో మనం ఈ మాట చూస్తున్నాం. ధనాపేక్ష గలవారు ఎవరైతే ఉన్నారో వారు తప్పిపోతున్నారు. ధనం తప్పని చెప్పడం లేదు, ధనాపేక్ష తప్పు. ఇంకా కావాలి. దేవుడు బ్రతకడానికి మరి కూడు గుడ్డ నీడ మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఇంకా 10 ఇతరులను లాక్కొని మనం బ్రతకడానికి కాదు. నాకు ఒక వ్యక్తి అడుగుతున్నారు. ఆ వ్యక్తి మరి అంత భూమి కొన్నాడు, మరి అంత ఉండి మళ్ళీ పెద్ద ఇల్లు గారుతుంటున్నాడు, ఏం చేస్తున్నాడు? అవునండి, తనతో యొక్క సేవకులది అంతా దశమ భాగం నేనే పెద్ద సేవకుని చెప్పేసి తనతో ఉన్న సేవకులకు ఈరోజు గుర్తింపు లేదు. కానీ తానే మరి ఒక గొప్ప డబ్బు సంపాదకుడు అయిపోయాడు. కారణం ఏంటి తెలుసా? ఇతరుల డబ్బంతా అతనికే, ఈరోజు అన్నీ అతనికే. రాజకీయం నుండి ఎవరన్నా డబ్బు ఇచ్చిందంటే అతనికే. ఈ చర్చి కట్టమని చెప్పి డబ్బు ఇస్తే అతనికే. మొత్తం అతనే తినకుండా పోతే అతను ఏం చేస్తాడని సంపాదించడా? ఈరోజు చాలా తప్పండి. ఎవరైనా ఇచ్చిందంటే అది అతనికే. కమిటీలో పెట్టమని ఇచ్చిందంటే అతనికే. ఎందుకండి ఇదంతా? ఒక సంస్థ డబ్బు ఇచ్చింది అంటే ఇది ల్యాండ్ కొనమని ఇచ్చిందంటే ఆ ల్యాండ్ కొనవలసిన డబ్బును మింగేసుడే. ఏదైనా ల్యాండ్ ఆడు ఉన్నదంటే తెలియకుండా అమ్మేసుడే. ఏంటండి దేవుని ఆస్తులను ఇలాగని చేస్తున్నారు? ప్రియ మిత్రులారా, చాలా తప్పు. ఈ ధన సంపాదన కొరకు మనం రాలేదు, దేవుని ఆత్మల సంపాదన కొరకు మనం వచ్చాం. ఈ ఆత్మ సంపాదించుకోలే తప్ప మరి ధనం కాదు. ధనం మనకి ఏది అవసరంతో దేవుడు మనకి ఇస్తాడు. నమ్మదగిన దేవుడు. ప్రియ మిత్రులారా, ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. చాలామంది అంటారు, అయ్యగారు మీరు ఎట్లా, మీ పరిస్థితి ఎట్లా? నాకు ఈరోజు నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు, అయినా నేను దేవునికి సేవలో ఉన్నా. 30 సంవత్సరాలుగా సేవలోకి వచ్చి. ప్రియ మిత్రులారా, అందరూ అడిగారు, ఎట్లా మీ పిల్ల పెళ్లి ఎట్లా చేస్తావు? 20 రూపాయలు చేతిలో పెట్టుకొని మా పెద్ద బిడ్డ పెళ్లి చేశాను. కానీ దేవుడు అద్భుతంగా దాన్ని జరిపించాడు. కష్టమట్టి ఎట్లా అయ్యగారు అని అడుగుతారు. ప్రియ మిత్రులారా, మా బాబుకు జీబీఎస్ వచ్చేసి మరి బలహీనత వచ్చేసి ఒక్క ఇంజక్షన్ ₹1,00,000, 30 మరి లక్షల ట్రీట్మెంట్ అక్కడ జరిగింది. ఎలా జరిగింది? ఎక్కడికి వచ్చాయి? నా దగ్గర పైస లేదు, కానీ ఏ రీతిగా దేవుడు దాన్ని ఒడ్డెక్కించాడు అంటే దేవుని యొక్క కృప. ప్రియ మిత్రులారా, దేవుడు కావాల్సింది దినదినం మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన గొప్పవాడు. ఆయన మనకు అవసరతలు ఉన్నాను, మన అవసరతలన్నీ ఎరిగిన దేవుడై ఉన్నాడు. అంతేకాని మన ఈరోజు సంపాదించి పెట్టుకుంటే దాన్ని ధనం సంపాదించుకుంటా, కానీ మనుషులను సంపాదించుకోలేను, ఆత్మలు సంపాదించుకోలేను. కానీ ఈ యొక్క ధన సంపాదన మనకు ముఖ్యం కాదు, కానీ దేవుని కొరకు బ్రతకడం ముఖ్యం, దేవుని కొరకు ఆత్మలు సంపాదించడం ముఖ్యం అని చెప్పి మీతో నేను మనవి చేస్తున్నాను. అలాంటి వాడు తప్పిపోతాడన్న సంగతి మనం గమనించాలి. 7వ విషయానికి వచ్చినట్టయితే తమకిష్టమైన త్రోవను నడుచువారు తప్పిపోతారని యెషయా 53:6 కనబడుతుంది.
తమకు ఇష్టమైన త్రోవను నడుచువారు తప్పిపోతారని యెషయా 53:6 మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటండి, ఎవరి ఇష్టం వాళ్ళు, నా బోధ నాకు, నా ఇష్టం నేను, నా ఇష్టం నేను నడిపిస్తా. ఈరోజు సంఘ పద్ధతులు అంతే, ఎవరి చర్చి పద్ధతులు వాళ్ళకు వేరు వేరు. మీది వేరండి, మాది వేరండి. ఏంటిదండి, బైబిల్ వేరా, దేవుడు వేరా? అందరు ఒక పద్ధతులు నడవలేరా? అందరికీ ఆ జ్ఞానం లేదా? అందరు సత్యంలో నడవలేరా? నాది నాకు అనుకుంటూ పోతుంటే మనం ఈ యొక్క బైబిల్ను ఆగం చేస్తున్నాం, దేవుని ఉద్దేశాన్ని ఆగం చేస్తున్నాం. దేవుడు ఒక్క మాట చెప్పిన ఆ మాటను 10 మంది కలిసి మీరు వెళ్ళేసి ఈ మాట చెప్పిరానంటే 10 మంది ఉన్నారు కాబట్టి 10 మందిలో పిలిచి ఈ మాట చెప్పమంటే 10 మంది 10 రకాలు చెప్తారా? 10 మంది ఒకటే మాట చెప్తారా? 10 మంది ఒక్కటే మాట చెప్పాలి అక్కడ పోయి. ఎందుకంటే అక్కడ సమాచారం అలాంటిది, ఆ 10 మంది అదే సమాచారాన్ని అందించాలి. కానీ ఈరోజు 10 మంది 10 సమాచారాలు అందిస్తున్నారండి. అక్కడ మ్యాటరే మారిపోతుంది, బతికే మారిపోతుంది. సమాచారం విన్నవాడు బాగుపడడు, సమాచారం చెప్పినవాడు శిక్షింపబడక మానడు. ఎందుకండి ఇదంతా? నా ఇష్టం అని చెప్పి ఎవరికి ఇష్టమైన మార్గం వాళ్ళు, ఎవరికి ఇష్టమైన పద్ధతులు వాళ్ళు, ఎవరికి ఇష్టమైన ఆచారాలు వాళ్ళు. ఇది క్రైస్తవత్వమా ఏంటి? బైబిల్ నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు, నీ సొంతంగా వాడుకుంటున్నావు, నీకు నువ్వే రాసుకుంటున్నావు. ఏంటి ఇది? దేవుని యొక్క మాటను మనం పక్కకు పెడితే దేవుడికి ఎంత కోపం వస్తుంది? దేవుని ఉద్దేశాన్ని పక్కకు పెడితే ఎంత కోపం వస్తుంది? దేవుడు చెప్పిన సమాచారం మనం అందించకుండా మన ఇష్టానుసారంగా బోధలు చేస్తే దేవునికి ఎంత కోపం వస్తుంది? నా ఇష్టం, నాకు ఇంతే తెలుసు. నీకు ఇంతే తెలిస్తే నువ్వెందుకు బైబిల్ పట్టినావు? బైబిల్ తెలుసుకోలేకుండా, సత్యం తెలుసుకోలేకుండా బైబిల్ చేతికత్తి అయిపోయిందా? తరపిది తీసుకో, తెలుసుకో. ఈరోజు నాకంత ఎక్కువ తెలుసని కాదు, తెలిసిన దాన్ని కరెక్ట్గా చెప్పడం దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన మిత్రులారా, ఎందుకంటే ఈరోజు ఇంకా సత్యం తెలుసుకుంటూనే పోవాలా. మనం ఎంత సత్యం తెలుసుకుంటాం అంత మనం బోధించుకుంటూ వెళ్ళాలా. చూడండి, ఈరోజు మనం అబద్ధాలు, తప్పుడు, మన ఇష్టానుసారంగా బోధ మనం కాకుండా, మరి మన ఇష్టమైన నడవకుండా అందరు కలిసి ఒకే మార్గంలో నడచగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలి. ఈరోజు క్రైస్తవం అంటే మనిషికో మార్గం కాదు, అందరు కలిసి ఒకటే మార్గంలో ఉండాలి, అది సత్య మార్గమై ఉండాలి. అందుకొరకే ఇక్కడ మనము 7 విషయాలు మనం గమనిస్తుంటున్నాం. మనకిష్టమైన యొక్క త్రోవను మనం నడవకుండా దేవునికి ఇష్టమైనది ఏదో గమనించి ఆ దేవునికి ఇష్టమైన యొక్క త్రోవను మనం నడిచినట్లయితే మనం తప్పిపోము. 7 విషయాలు మీ ముందు నేను ఉంచాను. తప్పిపోవడానికి కారణం, ఈ తప్పిపోయినామంటే ఈరోజు ఒక భయంకరమైన బాధను మనం అనుభవించాల్సిందే. ఆ బాధ నువ్వు అనుభవించకుండా ఉండడం కొరకే ఈ తప్పిపోకమని మీకు చెప్తున్నాను. ఆ భయంకరమైన బాధను అనుభవించొద్దు అంటే, దేవుడు పెట్టి శిక్షకు అనుభవించొద్దంటే మనం తప్పిపోకుండా దేవుని చేయి పట్టుకొని గట్టిగా మనం ముందుకు నడుద్దాం. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.